వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనకు స్కిప్పింగ్ ఎలా నేర్చుకుందాం చూపిస్తాను రండి. ఫస్ట్ ఇంకా స్కిప్పింగ్ అయితే ఉండాలా, అది 4 నిమిషాలకి ఉండాలి. అలాగా కరెక్ట్. నేనైతే ఎట్లా కట్టుకున్నాను అనమాట. మా అమ్మగారు నేను పెద్దగా ఉంటే నాకు రాదు. కాళ్ళకి ఏం పడుతుంది చూడు. లంచ్ బాక్స్ అలా పెట్టేసిన. ఫస్ట్ స్టెప్ అయితే ఇది ఇదైతే క్యాట్ వాక్ వేసినట్టు. క్యాట్ వాక్ వేసినట్టు అన్నాడు. అరే ఏమి ఇంకా పెద్దగా అవుతుంది. జస్ట్ 1 2 3 ఇది రాకపోతే ఫస్ట్ 1 ఫస్ట్ ఎప్పుడైనా కానీ మనం వెనకాల నుంచి చేయాలి. ముంగటి నుంచి స్టార్ట్ అయితే ఇదైతే రాంగ్ అంటే ముంగటి నుంచి స్టార్ట్ అవుతుంది. వెనకాల రాదు ఇవ్వాలి. సో అది వెనకాల రాంగ్ అంటే ఇప్పుడు నేను ముంగటి నుంచి స్టార్ట్ చేయాలి. ఇంకో మళ్ళీ ఇగో ఇట్లా నేను నా లెక్క తక్కువ 3 4. ఇప్పుడు సెకండ్ స్టెప్ గైస్. స్టెప్ 2 జస్ట్ ఇంత జంపింగ్ చేయాలి. వెనకాల తీసుకొని ఇట్లా అనాలా. ఇట్లా అనుకున్నా మనకు అసలు ఇట్లా రావాలంటే ఇట్లానే జంపింగ్ చేయాలి. జంప్ అంటే ఈజీ గైస్. ఇట్లా అంటాం కదా, ఇట్లా జంప్ చేయాలి. ఓకేనా? నేను ఒకసారి చేస్తాను చూడండి. నాకు కొంచెం రాదు గైస్, కొంచెం ఏదచ్చు. అప్పట్లోనైతే నేను చిన్నప్పుడు పెద్ద ఇట్లా దుంకుతుండే. మస్తు రోజులు అయింది. ఇక తీసుకున్నాం. మా పప్ప స్కిప్పింగ్ చేస్తాం, ఫుల్ హైట్ పెడతారని ఇక స్కిప్పింగ్. ఇది ఫాస్ట్ చేయాలి. ఇదైతే 3rd స్టెప్ అనమాట. ఇట్లా జంపింగ్ నేర్చుకోవడం. ఓకేనా? సెకండ్ స్టెప్ కదా. ఇప్పుడు 3rd స్టెప్ ఏంటంటే కొంచెం ఫాస్ట్గా వేయాలి. ఆగండి, హైట్ అయితే పెరుగుతానని చెప్పి మా డాడీ అయితే అరే రాట్లేదు. ఆగండి, నాకు కొంచెం మర్చిపోయింది. రాదు. అరే నా జుట్టు ఎట్లా పోతుంది. సరే